ఇది నిజంగా లోకానికి వ్యతిరేకమే. తన ఇంట్లో కష్టం వస్తే కన్నీరు కార్చొచ్చు, తనకు కష్టం వస్తే కన్నీరు కార్చొచ్చు, తన బిడ్డల పరిస్థితి బాగలేకపోతే కన్నీరు కార్చొచ్చు. కానీ దావీదు అలా లేడు. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని అనుసరింపకపోయినందుకు అతడు ఏడుస్తున్నాడు. నిజంగా ఒక ఆత్మీయుడు ఇలా ఉంటాడండి. ఒక ఆత్మీయుడు చూస్తున్నప్పుడు, తన కళ్ళెదురుగా ఎవరైనా త్రోవ తప్పి బ్రతుకుతున్నప్పుడు, ఒక ఆత్మీయుడు కళ్ళెదురుగా, ఒక నిజమైన క్రైస్తవుడు కళ్ళెదురుగా ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, ఆ నిజమైన ఆత్మీయుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు వారి మార్పు కొరకు. నా ప్రాంతంలో కూడా కొంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, వారిని చూచినప్పుడు వారి నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థిస్తుంటానండి. కన్నీరు ఆగదు.